అబ్బబ్బబ్బబ్బా! నిన్నే 'రాజాసాబ్' గ్లింప్స్ చూసాను. మామూలుగా లేదు భయ్యా. చితక్కొట్టి పడేశాడు మారుతి. ప్రెజెంట్ 'ప్రభాస్‌తో' సినిమా చేస్తున్న డైరెక్టర్లందరూ మాస్ లుక్స్‌తో చూపిస్తే, మారుతి మాత్రం క్లాసిక్ కల్ట్ లుక్ ఇచ్చి ప్రభాస్ అదరగొట్టాడనే చెప్పాలి. ఈ గ్లింప్స్ చూసినంత సేపు వింటేజ్ ప్రభాసే గుర్తుకొచ్చాడు. ప్రభాస్ వాకింగ్ స్టైల్ గానీ, ఇంకా అతని హెయిర్ స్టైల్ గానీ, ఇంకా అతని డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ప్రభాస్ అన్న స్టైల్ ని ఎవరైనా మ్యాచ్ చేయగలరా, క్యాచ్ చేయగలరా? అందరూ ప్రభాస్ అన్న కెరీర్ అయిపోయింది అనుకుంటున్నారా? అవ్వలేదురా. ఇంకా ఇప్పుడు అసలైన కథ గ్లిమ్స్ విషయానికి వచ్చేస్తే, గ్లిమ్స్ నాకు మరీ చిన్నగా అనిపించాయి. రీసెంట్ టైమ్స్ లో నేను కల్కి సినిమా గ్లిమ్స్ చూసుకుంటే, గ్లిమ్స్ లో మనకి చాలా డీటెయిల్స్ రివ్యూలు చేశారు. బట్ ఆ సినిమాకి ట్రేజర్ రిలీజ్ చేయలేదు. అందుకనే మనకి గ్లిమ్స్ లో చాలా డీటెయిల్స్ రివ్యూలు చేశారు. ట్రైలర్ రిలీజ్ చేశారు అండ్ సినిమా రిలీజ్ కి ముందు ప్రీ ట్రైలర్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. దీనికైతే గ్లిమ్స్ లో ఎక్కువ డీటెయిల్స్ రివ్యూ చేయలేదు కాబట్టి టీజర్ ట్రైలర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగా. సినిమాలో ప్రభాస్ అన్న లుక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు సలార్ లో చూసుకుంటే మాస్ లుక్, కల్కిలో దానికి మించి నెక్స్ట్ లెవెల్ లుక్స్ ఉన్నాయన్నమాట. ఈ లుక్స్ విషయానికి వచ్చేస్తే ప్రభాస్ అన్న ప్రతి సినిమాకి లుక్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది నేను చెప్పడం ఎందుకు, అది మీరు కూడా చూసే ఉంటారు. సినిమా జానర్ వచ్చేసి హారర్ రొమాంటిక్ కామెడీ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రభాస్ అన్న నుంచి. బుజ్జిగాడు, డార్లింగ్, మిర్చి ఇలాంటి సినిమాల్లో మన ప్రభాస్ అన్న కామెడీ పీక్స్ ఉంటదని చెప్పొచ్చు. కంప్లీట్ గా ఈ సినిమా ఒక జానర్ అయితే కాదు కాబట్టి హారర్ రొమాంటిక్ కామెడీ కాబట్టి మనం అయితే ఈ సినిమా నుంచి చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మన రాధేశ్యామ్ సినిమా తీసుకుంటే అది ఓన్లీ లవ్ స్టోరీయే, ఆ ఒక్క జానర్ మీద సినిమా ఉంటుంది కాబట్టి ఆ సినిమా ఎవరికి పెద్దగా ఎక్కలేదు. ఈ సినిమాకి వచ్చేసి హారర్ రొమాంటిక్ కామెడీ కాబట్టి ఇన్ని ఎలిమెంట్స్ కమర్షియల్ గా ఉండడంతో, హారర్ కామెడీ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడంతో ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల ఈ సినిమా అందరికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది అండ్ మరీ ఓవర్ గా లేదు అండ్ మరీ లోగా లేదు, కరెక్ట్ గా ఉంది. ఇంకా ఈ సినిమాకి ఎలాంటి బీజిఎం స్కోర్ ఇస్తాడో చూడాలి. మరి గ్లిమ్స్ లోనే మనకు పెద్దగా క్లారిటీ రాదు. ఇంకా ట్రేజర్ ట్రైలర్ ఇంకా మూవీ చూస్తే గానీ మనకు పెద్దగా క్లారిటీ రాదు. సలార్ లో బీజిఎం, కల్కిలో బీజిఎం మామూలుగా ఉండదు. ఇంకా ఈ సినిమాలో బీజిఎం ఎలా ఉండబోతుందో మనం చూడాలి. గ్లిమ్స్ లో హీరోయిన్ గానీ అదర్ యాక్టర్స్ గానీ ఎవరిని చూపించలేదు, ఓన్లీ ప్రభాస్ అన్నను మాత్రమే చూపించారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం. గ్లిమ్స్ తో పాటే సినిమా డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 10, 2025లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాతో ప్రభాస్ అన్న కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా కొడతాడు అనిపిస్తుంది. ఇంకో 1000 కోట్లు లోడింగ్ అయినా చెప్తాను నేనైతే. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.